ప్రపంచంలో భారత్ అన్స్టాపబుల్, దావోస్లో ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణలో సన్ పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడులు, బందర్ పోర్టుతో డ్రై పోర్టు లింకప్ అవుతుందన్న రేవంత్. ఛత్తీస్గఢ్ సుక్మా అటవీలో మావోయిస్టు డంపు ధ్వంసం, పేలుడు పదార్థాలు, ఆయుధాల సామాగ్రి స్వాధీనం. రేపటి నుంచి బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పర్యటన, రైతుల వాస్తవ పరిస్థితులపై నివేదిక తయారు చేసే అవకాశం. రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ భేటీ, చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత, పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రత. 11వ రోజు మహా కుంభమేళా, కుంభమేళాకు భారీగా తరలివస్తున్న భక్తులు. నేడు పోలవరంలో మంత్రి నిమ్మల పర్యటన, ప్రాజెక్టు పనులు పరిశీలించనున్న మంత్రి. విశాఖ బాలికల జువైనల్ హోం వద్ద ఉద్రిక్తత, రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన బాలికలు. నల్గొండలో బీఆర్ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు అనుమతి, ఈ నెల 28న నల్గొండలో బీఆర్ఎస్ ధర్నా. నేటి నుండి 3 రోజుల పాటు కాళేశ్వరం కమిషన్ విచారణ, నేడు ఎల్ఎన్టీని విచారించనున్న కమిషన్. చైన్ లింక్ పేరుతో కొనసాగుతున్న మోసాలు, ప్రశ్నించిన యువతికి బెదిరింపులు. నేటితో ముగియనున్న సీఎం రేవంత్ దావోస్ పర్యటన, కాసేపట్లో జ్యూరిస్ట్ నుంచి దుబాయ్కి రేవంత్. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు, ఈడీకి బాంబే హైకోర్టు హెచ్చరిక, ₹1,00,000 జరిమానా. పంబన్లో అలలపై ప్రయాణానికి రెడీ, ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఇంజనీరింగ్ అద్భుతం బ్రిడ్జ్. అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం, 4 మృతి, 2200 విమాన సర్వీసులు రద్దు. ట్రంప్ నిర్ణయాలన్నీ ప్రజా వ్యతిరేకమే, ట్రంప్ మద్దతుదారులకు క్షమాభిక్షను ఖండించిన న్యాయమూర్తులు. జన్మతః పౌరసత్వం రద్దుపై అమెరికాలోనూ వ్యతిరేకత, ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ట్రాల్లో దావా. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ఆపాల్సిందే, ప్రెసిడెంట్ పుతిన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్. లాస్ ఏంజల్స్ లో మరోసారి కార్చిచ్చు, వేలాది మందిని ఖాళీ చేయిస్తున్న అధికారులు. చిక్కుల్లో సైఫ్ వేల కోట్ల ఆస్తులు, ప్రభుత్వం పరం కానున్న 15,000 కోట్ల ఆస్తులు. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు షాక్, 3 నెలల పాటు జైలు విధిస్తూ ముంబై ఆంథేరి కోర్టు తీర్పు. బాలీవుడ్ సెలబ్రిటీలకు బెదిరింపులు, మీరు ఈ సందేశాన్ని సీరియస్ గా తీసుకోండి అంటూ మెయిల్. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, 155 పాయింట్ల లాభంలో సెన్సెక్స్.